చేయకూడదు అంటున్నారు, బంద్ చేయి. ఫోటో తీయద్దు అంటున్నాడు, ఫోటో తీయద్దు అంటున్నారు, బంద్ చేయి. ఫోటో తీయద్దు అంటున్నారు, బంద్ చేయి. బంద్ చేయరా? బిడ్డ ఇది నా అడ్డ వీళ్ళు చూడు ఇక్కడ ఆడ మేము ఫాస్ట్ ట్యాగ్ కోసం చూస్తుంటే వీళ్ళు ఫోన్లో ఏం చెప్తారు ఇక్కడ. ఏం చెప్తామరా? హాయ్ పవన్, వాట్స్ దిస్? ఏంది లేట్ అయింది? అన్నాడు దిలిపాను. వచ్చాడు వచ్చాడు ధీరుడు వచ్చాడు. టోల్ గేట్ ఇష్యూ 1 అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. టోల్ గేట్ అది ట్యాగ్ ఐడి ఏదో ఇష్యూ ఉందంట, ఓపెన్ అవ్వట్లేదు గేట్. 1 అవర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇవన్నీ చూపెట్టుకుంటే మాట్లాడుతున్నారా? అదేరా నాకు ఫేస్ చేసుకోలేదు, ఇష్యూ చూపడితే అయిపోతుంది కదా. 1 అవర్ అవుతుంది ఇక్కడ మనకి. అందరి మొహాలు ఎట్లా మాడిపోయినాయి చూడండి గంట సేపటి నుంచి. ఆడేదో సీరియస్గా మాట్లాడుతుండు, అయినా ఏం అవ్వట్లే. టోల్గేట్లో లుల్లి మళ్ళీ నాకు గ్రౌండ్ కొట్టు. ఏంది ఏంది రచ్చ. ఓకే యో ఆ ప్రాబ్లం చాలా అయితే మనం పోదాం. ఇది ఈక్వాలిటీ బ్లాగ్ కాదు, టోల్ ప్లాజా బ్లాగ్. ఇది గంట ఇక్కడ తిరిగి పెద్ద ఓపెన్ అయింది.
నీ ఇష్టం. ఇక్కడ ఆపు. మాస్క్ నా దగ్గర ఉన్నాయి. మాస్క్ పెట్టుకోవాలి రవి. నువ్వు కరుణ్ వెంకట్ మాస్క్ పెట్టుకోవా? వద్దులే. ఈక్వాలిటీ ఈ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ముచ్చింతల్ ఈ దగ్గరలో ఉంటుంది ఇది. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి చిన్నజయ స్వామి వాళ్ళ ట్రస్ట్కి సంబంధించిన ప్లేస్ ఇదంతా. సో చూడండి, ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు కనిపిస్తుంది. ఆ పార్కింగ్ ఏరియా ఇప్పటికి ఇంకా పబ్లిక్ రష్ కూడా ఇంకా పబ్లిక్ చూడండి. ఇది ఓపెన్ అయ్యి కూడా జస్ట్ 27 days అవుతుంది ఈ రోజుకి. ఈ రోజు మన డేట్ ఎంత? ఈరోజు డేట్ 5th March 2022. అంటే ఈ రోజుకి 27 days ఇది ఓపెన్ అయ్యి. కొంచెం జనాలు ఇంకా వస్తున్నారు. ఇంకా చాలా మందికి తెలియదు ఇది ఒకటి ఇక్కడ ఓపెన్ అయిందని కూడా. మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు ఇది. అండ్ దీనికి ముందుకెళ్తూ ఇంకా చూస్తూ అన్నీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే చెప్పులు ఎక్కువ పోవాలి. అక్కడ ఫుట్వేర్ అక్కడ కలెక్షన్ ఎందుకంటే ఎవరు ఓపెన్ చేసింది? గడ్డం మనోడు ఏడవైనా పోలీసు కానీ నేనేరా. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవడానికి ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో మనం చెప్పులు పెట్టుకోవాలి. ఆ బ్యాగ్ పైన ఉన్న నెంబర్ని ఫోటో తీసుకొని మళ్ళీ వచ్చి ఆ బ్యాగ్ పైన ఉన్న నెంబర్ వాళ్ళకి చూపిస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. కొత్తగా ఉంది కదా సిస్టమ్ ఇది.
సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా ఉంది. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. ఎంట్రీ టికెట్ వచ్చి అడల్ట్కి వచ్చేసి 150 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 75 రూపీస్ ఉంది. ఉంటే అక్కడ ఫోటో తీయకూడదు అంటున్నారు, బంద్ చేయి. ఫోటో తీయద్దు అంటున్నారు, ఫోటో తీయద్దు అంటున్నారు, బంద్ చేయి. ఫోటో తీయద్దు అంటున్నారు, బంద్ చేయి. బంద్ చేయరా. ఇదే టికెట్స్ తీసుకున్నాం ఇప్పుడే. 150 రూపీస్ అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి అయితే 75 రూపీస్ ఉంది. మేము మొత్తం 6 తీసుకున్నాం. అవేంటి అప్ప? అవి ట్యాగ్స్ హ్యాండ్ చేసుకోవడానికి ట్యాగ్స్. ఇక్కడ మనకు 108 టెంపుల్స్ ఉన్నాయి. 108 టెంపుల్స్కి దారి అక్కడ బోర్డు చూడండి. మనం వెళ్తున్నాం. ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ 108 దేవస్థానాలు చూసుకుంటూ దర్శించుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మనకు వేరే రూట్ లేదు. సో మనం ఇంకా ఇక్కడ ఫోటోలు తీయద్దు అంటున్నారు, ఇంకా తీస్తున్నాం. అండ్ ఈ టెంపుల్స్ గురించి చెప్పాలంటే వీటికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఈ టెంపుల్స్లో ఉన్న ఇక్కడ 108 దేవస్థానాల్లో ఉన్న ప్రతి విగ్రహం కూడా ఒరిజినల్ టెంపుల్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ మెటీరియల్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ రిప్లికా ఆఫ్ ఒరిజినల్ వన్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ అలా డిజైన్ చేసి పెట్టారు సేమ్. అండ్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ డోర్ అది క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు. అది ఆ డోర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మెయిన్ స్టాచ్యూ కింద ఉంటుంది, ఎగ్జాక్ట్లీ కింద. ఆ డోర్ లోపల మనకి 120 kgs విగ్రహం ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఉన్న విగ్రహం కింద ఉంటుంది. దాని పేరు వచ్చేసి సమతామూర్తి అవతారం అంటారు, శ్రీ రామానుజాచార్య వారిదే. సేమ్ విగ్రహం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది, కాకపోతే టోటల్ గోల్డ్తో ప్రిపేర్ చేసిన దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి గజస్తంభం కూడా ఉంది. చెప్పు. స్టాచ్యూకి ఎదురుగానే ఉంది మన గజస్తంభం, చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా సో గైస్ మనకు కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ఫౌంటైన్. దీని పేరు వచ్చేసి లీలాజల నిరంజనం. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక మ్యూజిక్తో వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. ఆ మ్యూజిక్ కొట్టింది మన మణిశర్మ గారు. అండ్ దీని హైట్ వచ్చేసి 42 feet. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని డాన్సింగ్ ఫౌంటైన్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో మ్యూజికల్ ఫౌంటైన్ అని కూడా అంటారు. అది ఇప్పుడు ఆన్లో లేదు, ఆన్లో ఉంటే మనకి ఇంకా చూడడానికి మంచి కంటెంట్ వచ్చేది. అమేజింగ్, అసలు చాలా 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 బాగుంది. కంపల్సరీ యూ మస్ట్ విజిట్ ఇట్ నిజంగా ఫ్యామిలీతో. తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి 108 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అది ఇంత పైకి వచ్చి చూస్తుంటే చుట్టుపక్కల ఈజీగా ఒక 100 acres చాలా అంటే చాలా చాలా పెద్దది అయితే. సో ఫైనల్లీ మనం స్టాచ్యూ దగ్గరికి వచ్చేసినాం. స్టాచ్యూ చూస్తున్నారు కదా,
స్టాచ్యూ హైట్ వచ్చేసి 216 feet ఫ్రమ్ ది గ్రౌండ్, అంటే కింది నుంచి పై వరకు 216 feet ఉంటుంది. అండ్ మనకు యాక్చువల్ హైట్ ఆఫ్ ది స్టాచ్యూ, ఓన్లీ స్టాచ్యూ చూసుకుంటే 108 feet ఉంటుంది. అండ్ ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇవి టోటల్ 32 ఉంటాయి మొత్తం చుట్టూ. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి చైనాలో తయారు చేశారు. చైనా నుంచి ఇక్కడికి అరౌండ్ 1600 డిఫరెంట్ పార్ట్స్, అంటే స్మాల్ చిన్న చిన్న పార్ట్స్గా చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అండ్ ఆ చేసిన చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఆ అసెంబుల్ చేయడానికే వాళ్ళకి మినిమం 9 months పట్టింది ఇక్కడ. ఇట్ టుక్ 9 months టు అసెంబుల్ ది హోల్ స్టాచ్యూ. అండ్ ఈ స్టాచ్యూకి పంచలోహాలు యూజ్ చేశారు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పంచలోహాలు అంటే 5 different metals. చూస్తున్నా కదా, ఈ ఎలిఫెంట్స్లో ఇక్కడ హోల్ ఉంది. ఈ హోల్లో నుంచి మనకి వాటర్ రావాలి యాక్చువల్గా, బట్ రావట్లేదు ఇప్పుడు. అది వస్తే ఇంకా మనకు మంచి వ్యూ ఉండేది చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కింద యూజ్ చేసిన స్టోన్స్, ఇక్కడ కింద మనం నడుస్తుంటే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫ్లోర్లో కానీ ఇక్కడ పక్కన ఆర్కిటెక్చర్లో యూజ్ చేసిన స్టోన్స్ అనేసి 3 different states నుంచి తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చింది. పదరా వెంకట్ హాస్పిటల్ ఏది అక్కడ ఫ్రీ మెడిసిన్ దొరుకుతాయి, ఫ్రీ అది రియలేనా? రియల్ హాస్పిటల్. అరే నేను చెప్తున్నా కదా, నేను వచ్చిన చాలా సార్లు వచ్చింది. అదొక ఎంట్రన్స్, అక్కడ ఇంకా ఫినిష్ కాలేదు. ఆ ఎంట్రన్స్ ఫినిష్ కాలేదు ఇంకా. ఇదంతా ఇటు నుంచి కూడా రావచ్చు, ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ జేసీబీ వెళ్ళిపట్టు టెంపుల్. ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉంటుంది, ఆయుర్వేదిక్ కాలేజ్, చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్కి సంబంధించిన కాలేజ్. అక్కడ ముందుకు పోతుంటుంది. ఇదే లైన్లో స్ట్రైట్గా వెళ్తే మన వెంకయ్య నాయుడు ఉన్నాడు కదా, వెంకయ్య నాయుడు గెస్ట్ హౌస్ ఉంటుంది ఇదే లైన్లో, ఇదే రోడ్లో. అంతా చూసేస్తాం స్టాచ్యూ కూడా. ఇక్కడ మన స్టాచ్యూ కూడా అయిపోయింది, దాని ప్రెమిసెస్ కూడా అంతా కవర్ చేసేసాం. నెక్స్ట్ మనం క్యాంటీన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మాకు మాత్రం చాలా ఆకలి ఉంది. నెక్స్ట్ క్యాంటీన్కి వెళ్ళాం. అన్నీ తిరిగి గాయస్ ఇదే క్యాంటీన్లోకి వచ్చేసాం మనం. లాస్ట్కి చూసారా ఎంత పెద్దగా ఉందో. కిచెన్, లోపల కిచెన్ ఉంది. నీట్ అండ్ హైజీనిక్గా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. అండ్ ఫుడ్ వచ్చేసి చూడండి ఇవి ఉన్నాయి. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంతా. సో మ్యాక్సిమం మన టూర్ అంతా అయిపోయినట్టు మనకి. మ్యాక్సిమం మొత్తం అయిపోయింది. టూర్ ఉంది, కవర్ చేసిన దాదాపు అన్ని పార్ట్స్ అయిపోయినాయి. మంచి ఎక్స్ప్లోర్ చేసినాం. బట్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ నిజంగా. అసలు ఈ ఆర్కిటెక్చర్ కోసం చెప్పినప్పుడు నువ్వు ఈ ఆర్కిటెక్చర్ సూపర్. అండ్ కట్టడం కూడా చాలా స్పీడ్గా కట్టేసిళ్ళు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2014లో మొదలుపెట్టింది ఇది. ఇదంతా ఇప్పుడు 2022. ఎన్ని ఇయర్స్? 14 to 22. 7 years అయిపోయింది మొత్తం. 8 సరే ఓకే చెప్పి ఓకేనా? పార్కింగ్ దగ్గరికి వెళ్దాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టోటల్ గా చూసేస్తున్నాం. దర్శనం కూడా ఇక వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేయాలి, తినాలి. ఫుల్ ఆకలి ఉంది నిజంగా. ఎట్ లాస్ట్ వచ్చేసాం, చూసాం, ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం నిజంగా. సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి ఈజీగా. వాటర్ బాటిల్స్ అండ్ కాళ్ళు ఘోరంగా కాలుతాయి నిజంగా. బండలు. దాదాపుగా సాయంత్రం రావడానికి ట్రై చేయండి, మిట్ట మధ్యాహ్నం కాకుండా. 4:30 వరకు వచ్చేసారి చూడండి. లేకపోతే ఆఫ్టర్నూన్ అయితే చాలా కష్టం ఈ సమ్మర్లో అయితే. వస్తే సాక్స్ వేసుకోండి నిజంగా.
ఓకే తినకనే వెళ్తాం. ఓకే ఆల్మోస్ట్ అయితే మొత్తానికి అయితే తిని బయటకు వచ్చినాం. వెళ్తున్నా ఇప్పుడు రింగ్ రోడ్ మీద ఉన్నాం. ఆఫ్టర్ వరంగల్ రింగ్ రోడ్ దిగిందంటే మళ్ళీ హైవే ఎక్కేసి వరంగల్ రావడం. ఎట్లా అనిపించింది రా పొద్దుగాల నుంచి? పొద్దున్న నుంచి పర్లేదు, అక్కడ పోయిన తర్వాత స్టార్ట్ అయింది అసలేనది. ఆకలి తట్టుకోలేక అటు తిరిగి పోతే దొరికిన ఫుడ్ బాగా నచ్చింది. చాలా ఎంత బాగా బాగుందంటే మాటల్లో చెప్పలేండి. కరణ్ చెప్తారు రేటింగ్. చెప్పురా చెప్పుకారు రేటింగ్. ఆ ఫుడ్ రేటింగ్ ఇంట్లో తినలేమమ్మా అది. అట్లాంటి అమృతం మళ్ళీ రోజు హైదరాబాద్ రావాలని ఉంది నాకు. అంత చాలా అంతే. ఇంకా ఇంకేం ప్లాజా అండ్ ఫుడ్ ఈ రెండు మాత్రం హైలైట్ ఈ బ్లాగ్ లో మాత్రం. ఈ మాత్రం అస్సలు మాత్రం మిస్ మేము మర్చిపోం ఎప్పటికీ. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటూ వరంగల్కి వెళ్తాం. రైట్ బ్లాగ్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది చర్చ్ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ఏంటంటే, మన ఛానల్ వీట్రా యాడ్ ఉంది కదా, ఆ వీట్రా యాడ్ని కొన్ని ఇష్యూస్ వల్ల తీసేయాల్సి వస్తుంది. తీసేయడం కాదు, ఇన్యాక్టివ్ ఉంటుంది. దాంట్లో వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు. నేను కూడా ఇంకా ప్లాన్ చేయలేదు. కొత్త ఛానల్ వరంగల్ వైరల్స్ ఇది మన కొత్త ఛానల్. మంచి ప్రతి ఒక్క బ్లాగ్ కానీ షార్ట్ ఫిలిం అండ్ కవర్స్ అని ప్రతి ఒక్క ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మంచి కంటెంట్ ఇస్తాం మేము, ఇదైతే పక్కా. అండ్ ఆ ఛానల్ తీసేయడానికి గల రీజన్స్ ఎందుకు తీసినాం అనేది మీకు ముందు మీకు అర్థమవుతుంది, మీకు చెప్తాం. ఇప్పటి వరకు అయితే అది రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ మన కొత్త ఛానల్ వరంగల్ వైరల్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్.